ఒక అమ్మాయి వచ్చి మన ముందు మాట్లాడుతుంటే పిల్లి కూతలు కుక్క కూతలు కూసే అధ్వానమైన వ్యక్తులు. నల్గొండలో ఒక సభకు పిలిస్తే వెళ్ళాను. రైట్. అక్కతాయిలు కొంతమంది అక్కడ కూర్చొని ఏవేవో కామెంట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది వచ్చి స్టేజ్ మీద. ఎందుకంటే ఏ దేశంలో అయినా మహిళలను చాలా ఆదరించాలి మనం. రైట్. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలోనే అది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచారం చేస్తున్నారు అంటారు. భారతదేశం చరిత్ర తీసుకుంటే కూడా ఆ విధంగా. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 50% పైన ఇప్పుడు ఉన్నారు. ఈవెన్ మీరు ఎలక్షన్స్ తీసుకున్న ఓటర్స్ కూడా వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎన్ని ఫీల్డ్స్లో వస్తున్నారు ఇప్పుడు మహిళలు చూడండి. మహిళా సాధికారిత, వాళ్ళ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఆ విధంగా ఒక అమ్మాయి వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను, నల్గొండలో జరిగిన విషయం. అందుకనే విద్యతో పాటు వినయం, చదువుతో పాటు సంస్కారం కావాలని నేను ఎప్పుడు అంటాను. అందుకని ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ ఎన్సిసి, ఎందుకంటే చాలా కంట్రీస్లో మీరు జీవితంలో 2 సంవత్సరాలు ఖచ్చితంగా మిలిటరీ ట్రైనింగ్ చేయాల్సింది. మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఇజ్రాయిల్ కానీ వీటిలో చూస్తే, ఎందుకంటే ఆ కమిట్మెంట్ పెరుగుతుంది. నా దేశం, నేను, ఈ విధంగా మనం భావిస్తాం. అవి కాకుంటే ఏమవుతుందంటే మనం ఇండివిజువలిస్టిక్గా చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్కూల్ కావాలంటే ఆ స్కూల్లో టీచర్ ఏ క్యాస్ట్ అన్నది మనం చూడం. ఒక హాస్పిటల్లో ఏదైనా ఉంటే మంచి డాక్టర్ అని చూస్తాం కానీ అతను ఏ క్యాస్ట్ వాడడం. కానీ ఎలక్షన్లు రాగానే మా క్యాస్ట్ వాడు రావాలి. ఈ విధమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. వీటిని మనం పక్కకు తీయగలగాలన్నమాట. ఇప్పుడు మీరు వచ్చాక కూడా ఒక సామాజిక వర్గ ఓట్లను చీల్చడానికి జేడీ గారిని తీసుకొచ్చారు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని కొంతమంది ఇలా రకరకాలు వస్తుండే. ఎందుకంటే ఈ మధ్య స్ట్రాటజిస్టులు పెరిగిపోయారు, తర్వాత వచ్చేసి ఈ అనలిస్టులు పెరిగిపోయారు. కాబట్టి వీళ్ళు రకరకాల అనలిస్ట్ చేస్తాను. నేను ఎప్పుడూ నన్ను ఓట్లు చీల్చడానికి రావలేదు, సీట్లు చీల్చుకొని అధికారం చేసుకోవడానికి వచ్చామని చెప్పి. ఓట్లు చీల్చడానికి రాలేదు, సీట్లే చీలుస్తాయి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రజలకు చూపిస్తున్నా. మళ్ళా వీళ్లే కావాలి. ఆలోచించండి. ఈ విధమైన ఆలోచన మనం చేయాలి. ఇప్పుడు ఎలాగైపోతుందంటే ప్రజల్ని కూడా ఆ విధంగా సైడ్ ట్రాక్ పెట్టించేస్తున్నారు. ఈ పార్టీ కాకుండా ఈ పార్టీ, అంతే. ఆ విధమైన సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంటే చూడండి, నిన్న రాత్రి వరకు ఒక పార్టీలో ఉన్నవాడు సడన్గా మా నాయకుడి యొక్క లక్షణాలు, ఆయన ఉద్దేశాలు నచ్చలేదని ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు. మరి 4.5 సంవత్సరాలు నచ్చలేదా? ఎలక్షన్ వచ్చేసరికి నచ్చలేకపోతుంది మీకు. మరి ఇదంతా కూడా ఆపర్చునిటీ పాలిటిక్స్. సో వీటిని ఆపగలగాలి ఎప్పుడో చోట. అందువల్ల ఎన్నికల సంస్కరణలు కూడా రావాలన్నది చాలా ముఖ్యంగా మేము మాట్లాడుతుంటాం.